టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్ రానే వచ్చింది. ప్రపంచం మొత్తం చూస్తున్న భారీ స్టేజ్. ఒకవైపు న్యూజిలాండ్ టీం, మరోవైపు సౌత్ ఆఫ్రికా టీం. సెమీఫైనల్ అంటే ప్రతి బంతిలో ఒత్తిడి, ప్రతి పరుగులో టెన్షన్. కానీ ఆ రోజు ఒక ఆటగాడు మాత్రం ఆ ఒత్తిడిని పూర్తిగా మరిచిపోయి ఆడాడు. అతని బ్యాట్ నుంచి వచ్చిన ప్రతి షాట్ స్టేడియాన్ని కుదిపేసింది. ఆ ఆటగాడు ఎవరో కాదు, ఫిన్ అలెన్. మొదటి బంతి నుంచే అతని బ్యాటింగ్లో ఒక ధైర్యం కనిపించింది. ఈ మ్యాచ్ నేను మార్చేస్తా అన్నట్టుగా. బుధవారం సౌత్ ఆఫ్రికా ఇచ్చిన టార్గెట్ 169 పరుగులు. సెమీఫైనల్ మ్యాచ్లో ఇది చిన్న టార్గెట్ కాదు. కానీ అలెన్ క్రీజ్లో ఉన్నప్పుడు మాత్రం అది చాలా చిన్నదిగా కనిపించింది. పవర్ ప్లే మొదలైన వెంటనే అతను బౌలర్లపై దాడి మొదలుపెట్టాడు. ఒక ఫాస్ట్ బౌలర్ బంతి వేసిన వెంటనే ముందుకు వచ్చి కొట్టిన భారీ సిక్స్తో బంతి నేరుగా స్టాండ్స్లో పడింది. స్టేడియం ఒక్కసారిగా గర్జించింది. అక్కడి నుంచి మొదలైంది బౌండరీల వరుస. 4లు, 6లు, మళ్లీ 6లు. ఇలా స్కోర్ బోర్డ్ వేగంగా పరిగెత్తడం మొదలైంది. సాధారణంగా సెమీఫైనల్ మ్యాచ్లలో బ్యాట్స్మన్ కొంచెం జాగ్రత్తగా ఆడతారు. కానీ అలెన్ మాత్రం పూర్తిగా అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయాడు. ఫాస్ట్ బౌలర్లపై పుల్ షాట్లు, కవర్ డ్రైవ్స్, స్పిన్నర్లపై భారీ సిక్సర్లు. ఫీల్డర్లు ఎక్కడ ఉన్నా బంతి వాళ్లను దాటి బౌండరీకి వెళ్తోంది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారు. ఇది ఎలా ఆపాలి అన్న సందేహం వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఇన్నింగ్స్ మధ్యలో ఒక ఆసక్తికర పరిస్థితి వచ్చింది. స్కోర్బోర్డ్పై అలెన్ కేవలం 30 బంతుల్లోనే 90 పరుగులు దాటేశాడని చూపించింది. ప్రేక్షకులు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందరికీ ఒకే ఆలోచన వచ్చింది, ఇది ఒక రికార్డు ఇన్నింగ్స్ కావచ్చు. మరి తర్వాత కొన్ని బంతుల్లోనే అది నిజమైంది. అలెన్ కేవలం 33 బంతుల్లో శతకంపా ఊరతి చేశాడు. ఇది ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ చరిత్రలోనే అత్యంత వేగంగా వచ్చిన సెంచరీ. ఇప్పటి వరకు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ వద్ద ఉండేది. 2016లో గేల్ 47 బంతుల్లో శతకం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కానీ ఇప్పుడు అలెన్ ఆ రికార్డును 33 బంతుల్లోనే బద్దలు కొట్టాడు. అంటే 14 బంతుల తేడాతో కొత్త చరిత్ర రాసేశాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ క్షణం నిజంగా ఒక క్రికెట్ పండుగలా మారిపోయింది. ఈ ఇన్నింగ్స్లో అలెన్ కొట్టిన షాట్లు చూస్తే అది సౌత్ ఆఫ్రికా బౌలర్లకు ఒక నైట్మేర్ లాంటిదే. ఫీల్డింగ్ మార్పులు చేసినా, బౌలర్లు మార్చినా ఏదీ పని చేయలేదు. చివరకు న్యూజిలాండ్ టార్గెట్ను కేవలం 12.5 ఓవర్లలోనే చేరుకుంది. ఫలితం 9 వికెట్లతో భారీ విజయం. సెమీఫైనల్ మ్యాచ్ను పూర్తిగా ఒకవైపు తిప్పేసిన ఇన్నింగ్స్ ఇది. కానీ మ్యాచ్ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో అలెన్ చెప్పిన ఒక మాట ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అతను చెప్పినది ఏమిటంటే, ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది ఇండియా ఫ్యాక్టర్. ఈ టోర్నమెంట్ మొత్తం ఇండియాలో జరుగుతుండటం తనకు చాలా హెల్ప్ అయిందని అతను చెప్పాడు. ఇక్కడి పిచ్లు ఎలా ఉంటాయో, బంతి ఎలా బౌన్స్ అవుతుందో, బౌండరీలు ఎంత దూరంలో ఉంటాయో తనకు బాగా తెలుసని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందే ఎన్నో మ్యాచ్లు ఆడిన అనుభవం తనకు ఉంది. అలెన్ చెప్పిన మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఇండియా క్రౌడ్ ఎనర్జీ కూడా తనకు చాలా ప్రేరణ ఇచ్చిందట. స్టేడియంలో ప్రేక్షకులు చేసే శబ్దం, ఉత్సాహం, ఇవన్నీ అతనికి మరింత ధైర్యం ఇచ్చాయని తెలిపాడు. అందుకే ఈ మ్యాచ్లో తాను పూర్తిగా ఫ్రీగా బ్యాటింగ్ చేశానని అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రికార్డు ఇన్నింగ్స్ వెనుక ఇండియా పిచ్లు, ఇండియా వాతావరణం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఫిన్ అలెన్ కేవలం కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ను మార్చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచ క్రికెట్లో ఫిన్ అలెన్ పేరు ఒక్కసారిగా వైరల్ అయింది. 2023లో పాకిస్తాన్పై జరిగిన టీ20 మ్యాచ్లో కూడా ఫిన్ అలెన్ 130కి పైగా పరుగులు చేసి న్యూజిలాండ్ తరఫున టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లలో ఒకటిగా నమోదు చేశాడు. ఇలా ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ అతని కెరీర్లో ఉన్నాయి. ఇక నిన్నటి సెమీఫైనల్ భారీ విజయంతో న్యూజిలాండ్ ఇప్పుడు ఫైనల్కు చేరుకుంది. ఇక ఆదివారం జరగబోవు ఫైనల్లో వాళ్ల ప్రత్యర్థి ఎవరు, అది మరో సెమీఫైనల్పై ఆధారపడి ఉంది. ఒకవైపు ఇండియా, మరోవైపు ఇంగ్లాండ్. ఈ రెండు జట్లలో ఎవరు గెలిస్తే వాళ్లే ఫైనల్లో న్యూజిలాండ్తో పోరాడతారు. కానీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానులందరి మదిలో ఒకే ప్రశ్న తిరుగుతోంది. అదేంటంటే, ఫిన్ అలెన్ ఈ ఫామ్ను ఫైనల్లో కూడా కొనసాగిస్తాడా? అదే జరిగితే ఫైనల్ మ్యాచ్ కూడా ఒక తుఫాన్లా మారే అవకాశం ఉంది. కానీ క్రికెట్ అనేది ఎప్పుడూ అనూహ్యమైన ఆట. ఒక్క బంతి మ్యాచ్ను మార్చేస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫైనల్లో ఏమి జరుగుతుందో చూడటానికి. నిజమే కదా? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.